హాయ్ హలో అండి, వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలావతి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సింపుల్ డిజైన్ ఫ్రెండ్స్, క్యాట్లాగ్లో డిజైన్ ఏనండి. క్యాట్లాగ్లో ఫస్ట్ డిజైన్ అనమాట, డిజైన్ నెంబర్ 1. ఇది ఆల్రెడీ మనం చేసేసి ఉన్నాం వేరే కస్టమర్ కూడా మళ్ళీ ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. చూద్దాం. ఇది చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి. వీడియో ఎలా ఉందో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇప్పటికి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాం. ఆల్రెడీ మిషన్ మీద వర్క్ ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి ఒకటే ఫ్రేమ్లో. పింక్ కలర్, ఇది హాఫ్ పట్టు బ్లౌజ్ అండి, శారీలో బ్లౌజ్ కాదు, హాఫ్ పట్టు తీసుకున్నాను. బాడీ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్లా వచ్చేసినాయి అనమాట. నెక్ చుట్టూ ఏమో అలా గ్రీన్ 2 అవుట్లైన్స్లా తీసుకొని మధ్యలో ముడికుట్టులా వచ్చిందండి, గోల్డ్ కలర్తో తీసుకున్నాను. అది ఫ్లవర్ వచ్చేసేటప్పటికేమో ఇంకా ప్యారెట్ గ్రీన్ కలరు, మళ్ళీ వాటికి లీవ్స్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ తీసుకున్నాను. అయితే మధ్యలో డాట్లా వచ్చింది చూసారా, ఇది పింక్ కలర్ తీసుకున్నాను అండి, సెల్ఫ్ డిజైన్ కలర్ అనమాట. అది సెల్ఫ్ కలరే తీసుకున్నాను, సారీ, బ్లౌజ్ పీస్ కలరే తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉందండి డిజైన్ మాత్రం. రీజనబుల్ బడ్జెట్లో ఉంటున్నాయండి ఈ డిజైన్స్ మాత్రం. సింపుల్ అని మీకు చెప్తుంది అందుకనమాట. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. అయితే కస్టమర్ హాఫ్ హ్యాండేనండి, ఫుల్ హ్యాండ్ కాదు, ఇది హాఫ్ హ్యాండేనమాట. గోల్డ్ బూటీస్ ఇచ్చేసాను. బోర్డర్కి వచ్చేసేటప్పుడు చిలక పచ్చను గోల్డ్ కలరు, నెక్ చుట్టూ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. అయితే ఈ బ్లౌజు ఎక్కడిదంటే హనుమాన్ జంక్షన్ వాళ్ళదండి. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఎక్కడుంటే వాళ్ళ ద్వారా వర్క్ చేయించుకున్నారండి. జంక్షన్ కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ ఈ బ్లౌజు. వాళ్ళ శారీ ఇదండి. శారీ వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ కలర్ వచ్చింది, బోర్డర్ వచ్చేటప్పటికేమో పింక్ కలర్ అనమాట. ఆ గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ లీవ్స్ లాగా అలా ఫ్లవర్స్ లాగా అలా వచ్చినాయి. అందుకని మనం కూడా ఆ పట్టు బ్లౌజ్కి, ఆ పింక్ కలర్ బ్లౌజ్కి మ్యాచింగ్ గోల్డ్ గ్రీనే తీసుకున్నాము. ఇందుకే అండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఈ బ్లౌజు. నాకు ఇందుకే వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, అవి మాత్రమే గమనించాలి మీరు. వీడియో చేసుకొని స్టిచ్ చేసి మీకు చూపించేటప్పుడు కాస్త టైం పడుతుందండి. స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో. స్టిచ్చింగ్ అయిపోయినా చాలా నీట్గా ఉందండి. వర్క్ మాత్రం చాలా బాగుంది, సింపుల్గా ఉంది. అయితే ఈ వీడియోలో ఇంకొకటి ఏంటంటే రెండో బ్లౌజ్ కూడా అయిపోయిందండి. సెకండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఇంకో బ్లౌజ్ కూడా వర్క్ అయిపోయింది. ఇదేనండి సెకండ్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ శారీ అండి. ఆరెంజ్ కలర్, ఇది ఆరెంజ్కి డార్క్ వైలెట్ షేడ్ అనమాట. దానికి మళ్ళీ మధ్యలో కడ్డీ బోర్డర్ లాగా గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చేసింది. ఇదైతేనేమో శారీలో బ్లౌజేనండి. ఇది కస్టమర్ శారీలో బ్లౌజ్ మీద వర్క్ చేసేయమన్నారు. ఈ డిజైన్ కూడా క్యాట్లాగ్లో డిజైనేనండి. ఆ వీడియో క్లిప్ ఎలానో మిస్ అయ్యింది. అవును, క్యాట్లాగ్లో డిజైన్. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయినా చాలా నీట్గా ఉందండి. ఇది వర్క్ మిషన్ మీద ఉండక కూడా వీడియో తీసాను ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. అందుకే ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయినాక పెట్టేశాను దీన్ని. ఇవి కూడా ఫ్లవర్స్లా వచ్చినాయి అనమాట, లీవ్స్. గోల్డ్ ఆరెంజ్ కలరే తీసుకోవాల్సి వచ్చింది. వీటికి కూడా సెల్ఫ్ కలర్ వైలెట్ కలర్ తీసుకున్నాను మధ్యలో డాట్కి. శారీ కూడా అంతేనండి, 2 కలర్సే. బోర్డర్ ఒక కలరు, శారీ మొత్తం ఒక కలర్ వచ్చింది. హ్యాండ్స్కి ఆల్రెడీ బ్లౌజ్ పీస్కి డిజైన్ వచ్చింది కదా బోర్డర్, ఆ బోర్డర్ పైనే వర్క్ వేసేసానండి. ఇది కూడా మచిలీపట్నం వాళ్ళదండి, ఇక్కడ వాళ్ళది కాదు. ఈ బ్లౌజ్ కూడా మచిలీపట్నం వాళ్ళది.
వాళ్ళ రిలేటివ్స్ ద్వారా మన దగ్గరకు వచ్చింది. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. వీడియోస్ మాత్రం బాగా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే వీడియోస్ నేనే చేసుకోవాలి, స్టిచ్చింగ్ వర్క్ చూసుకోవాలి, ఇవన్నీ బాగా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. మరో వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి.